నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. జనరల్గా మన వాళ్ళు చెప్తుంటారు 4 రాళ్ళు వెనకేసుకోండి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని. కానీ మనం కూడా వేస్తాము. కిడ్నీస్లో 2, ఇటు 2 అటు 2. సో ఈ మధ్యకాలంలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అనే ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, మనం ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా చిట్కాలు ప్రకృతి పరంగా చేసుకొని తగ్గించుకునే అవకాశం ఉందా, ఇది వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఈ విషయాలు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, 35 ఏళ్ల చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యంలో చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసాము. మీరు కొండపిండితో ఒక ఫార్ములా అనేది చెప్పారు. బట్ అది కాకుండా అందరికీ అవైలబుల్గా ఉండదు కదా సార్, ఇంకేమైనా చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్లు, అదే మీన్ మెసేజ్లు కూడా చేస్తున్నారు. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ చేసుకున్న వాళ్ళుగానే చెప్పాలి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అంటే మన అపరాధమే అది. సో వాళ్ళకి ఇంకెలాంటి ఫార్ములాస్ మీరు అందించబోతున్నారు ఈరోజు? చాలా ఉన్నాయమ్మా. సో సందర్భాన్ని బట్టి చెప్పినది చెప్పకుండా అనేక చెప్పొచ్చమ్మా. సో ఈరోజు మీరు అడిగినట్టు మరి చాలా మంది కూడా మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేశారని చెప్పి చెప్తున్నారు కదమ్మా. ఫార్ములాస్ ఉండే ఇలాంటివి ఏమైనా ఉంటాయి కానీ అవి కూడా చెప్తాను చూడమ్మా. సో మరొక ఫార్ములా చెప్తానమ్మా. సో సందర్భాన్ని బట్టి ఇది చేసి కూడా వీలైతే చేసి కూడా చూపిద్దామమ్మా, ప్రిపరేషన్ కూడా. సో దీనికి ఏంటంటేమ్మా, కొండలను పిండి చేసేటువంటి కొండపిండి గురించి ఆ రోజు మనం చెప్పాం. కొండలనే పిండి చేయలేంది రాళ్ళని ఎందుకు పిండి చేయదని చెప్పేసి దాని పేరు కొండపిండి. పాషాణ భేది అనేటువంటి పేరు ఉందమ్మా. పాషాణం అంటే స్టోన్, పాషాణ భేది. పాషాణం అంటే స్టోన్ అమ్మా, భేది అంటే డిస్ట్రక్షన్. స్టోన్ డిస్ట్రక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కెమికల్స్ ఉన్నాయి కాబట్టి దానికి పేరు పాషాణ భేది, తెలుగులో కొండ పిండి. ఇప్పుడేంటి మీరు ముళ్ళు తీయాలి, రాయిని రాయితోనే కొట్టాలి అలాంటి ఫార్ములానా? ఇప్పుడు ఈ రాయిని రాయితోనే తీసేయాలి కదమ్మా మరి. సో కుండలని పిండి చేసేటప్పుడు మన దేహంలో తయారైన రాళ్ళు దానికి ఒక లెక్కమ్మా. సో దాని పద్ధతి కూడా సద్వినియోగం చేసుకోవాలి. సో ఆ కొండపిండి కలిసినటువంటి మరొక ఫార్ములా చెప్తాను చూడమ్మా. దీనికి ఏంటంటేమా, ఈ వట్టివేళ్ల చూర్ణం. వట్టివేరు మనం చాలా జుట్టుకి యూస్ చేస్తాము, వేడి తగ్గడానికి యూస్ చేస్తాము. సుగంధిలో కలుపుతారు కదా సార్ వట్టివేరు. చాలా కూలింగ్ ఏజెంట్ అమ్మా. సో సమ్మర్ లో ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు వట్టివేళ్ళు. సో వట్టివేళ్ల చూర్ణం ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయమ్మా. కష్టే ఫలి, మనసు ఉంటే మార్గం ఉంది, ఈజీగా దొరుకుతాయమ్మా, ప్రాబ్లం లేదు. వట్టివేళ్ల చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అదే విధంగా పల్లేరుకాయల చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. పల్లేరుకాయల సార్ పుచ్చుకుంటాయి, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు సార్. మనం విడిగా పెంచుకోవాలి ఎక్కడైనా కానీ. ఇంతకు ముందు టెంపుల్స్ లో కొంచెం ఖాళీ ఎక్కువ ప్రదేశాల్లో ఉండేవి. సో పల్లేరుకాయలు మనం దారిలో నడిచేటప్పుడు కూడా బట్టలు కంటుకుంటుంటాయి. సో ఆ పల్లేరుకాయలు ఎండబెట్టి తయారు చేసినటువంటి పౌడర్ కూడా దొరుకుతుంది. వాటిని ఆ కాయల్ని ఎండబెట్టేసుకోవాలి, పౌడర్ అమ్ముతారమ్మా. మనకేం కష్టపడక్కర్లేదు. పల్లేరుకాయలు చూర్ణం అంటే ఇస్తారు. దాన్నే గోక్షూర చూర్ణం. సంస్కృతంలో గోక్షూర అంటారమ్మా. పల్లేరుకాయలు అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి అదే చెప్తున్నాను నేను. పల్లేరుకాయల చూర్ణము ఒక 25 గ్రాములు. అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొండపిండి చూర్ణం దాన్ని ఒక 25 గ్రాములు కలుపు. సార్ ఇప్పుడు ఈ కొండ అంటే పర్టికులర్ గా సమ్ ఉంటాయా, మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి ఉంటాయా, చూస్ చేసుకోవాలా మనం ఏంటి అనేది? ఏదమ్మా కొండపిండి చూర్ణానికి మనకు దొరుకుతుందమ్మా. కొండపిండి అనేది ఒక మొక్కమ్మా, అది భూమి దగ్గర పారుకుంటుంటుందమ్మా అంతే. సో దాని పేరు కొండపిండి మొక్కమ్మా. సో దానికి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ పేరు పెట్టింది. జనరల్ గా కొండపిండి అంటే మామూలుగా అందరు అనుకునేది ఏంటంటే కొండలు ఉంటాయి కదా, అక్కడ నుంచి ఏమైనా తీస్తారా ఏంటి, మెడిసినల్ వాల్యూస్ ఏమైనా ఉంటాయా అన్నట్టు. లేదమ్మా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి కాన్సెప్ట్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తానమ్మా. పూర్వకాలం ఏం చేసేవాడు అంటే ఈ గుంతలు తవ్వేటప్పుడు మంచి కొండ ప్రాంతాల్లో కానీ రాళ్ళు ఎక్కువ ఉన్నట్టు ప్రాంతాల్లో కానీ ఈ గుంతలు తవ్వేసేసి మరి అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకోవాలి కదమ్మా. బావి తవ్వేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ రాళ్ళు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఏదైనా కన్స్ట్రక్షన్ ఏదైనా చేసుకోవాలన్నా పెద్ద ప్లేస్ పెద్ద రాళ్ళు ఉండి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ చిన్నగా పగలగొట్టేసేసి కొంత భాగం గుంతలాగా చేసేవాళ్ళు. మొత్తం పెద్ద రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిలో ఒక్కొక్క ప్రాంతంలో గుంతలాగా చేసేసి ఆ గుంటలో ఈ కొండపిండి మొక్క దంచి తీసినటువంటి రసం పోసేవాళ్ళమ్మా. కొండపిండి మొక్క దంచేసి రసం పిండేసేసి అందులో పోసేవాళ్ళు అన్నమాట. సో ఒక రోజు 2 రోజులు ఆ పరిస్థితిని బట్టి ఉంచేసరికి దాని ప్రభావం చేతమా పెద్దలు కూడా ఎంతో అనుభవం
వాళ్ళు ప్రాక్టికల్ చూసినటువంటి వాళ్ళు కూడా మనకు చెప్తుంటారు కదా. పూర్వకాలం వాళ్ళని మనం విచారించినట్టయితే తరతరాలుగా మాకంటే పెద్దవాళ్ళు వాళ్ళకంటే పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటి అనువంశిక వచ్చినటువంటి విజ్ఞానం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఈ కొండపిండి రసం రాని కొద్దిగా కొట్టేసేసి గుంటలాగా చేసి అందరూ పోసామనుకోండి, చాలా దూరం వరకు దూర ప్రాంతంలో కూడా మనం గట్టిగా కొట్టినప్పటికీ అక్కడ రాయి అయిపోతున్నాం, అంత గట్టిది కూడా. సో పూర్వకాలం అలా చేసేవాడు అనమాట, ఈ టెక్నాలజీ ఇంత లేనప్పుడు. సో అంత శక్తి ఉంటుందమ్మా అందులో. సో ఆ కొండపిండి పొడి ఒక 25 గ్రాములు, బెల్లం ఒక 75 గ్రాములు బెల్లం పొడి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా, ఒట్టివేళ్ల పొడి, పల్లేరుకాయల పొడి, అదేవిధంగా కొండపిండి పొడి ఒక్కొక్కటి 25 గ్రాములు తీసుకోవాలి, బెల్లం పొడి 75 గ్రాములు తీసుకోవాలి. అన్ని కలిపేసేయాలమ్మా. కలిపేసి రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 100 ml వాటర్ లేదా 150 ml వాటర్ అయినా పర్లేదు, ఒక ½ టీ స్పూన్ ఎక్కువ పౌడర్ని కలుపుకొని తీసుకోవాలమ్మా. సో రెగ్యులర్గా రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నేను చెప్పినట్టు 100 ml or 150 ml వాటర్లో ½ టీ స్పూన్ ఉదయం, ½ టీ స్పూన్ రాత్రి లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికమ్మా ఈ యొక్క ఔషధ ప్రభావం చేత రాళ్ళు పిండి అయిపోయి బయటకు వచ్చేస్తాయమ్మా. సో మేము ఎంతో మందిని చూసాము. రెండవది ఏంటంటే కొంతమందికి అట్లా రాళ్ళు మూత్ర విసర్జనలో కనిపించక మనం మూత్ర విసర్జన టైంలో ఆ బురదలాగా అయిపోయి మనకు తెలియకుండానే బయటకు వెళ్ళిపోతాయమ్మా. మళ్ళీ స్కాన్ చేస్తే రాళ్ళు ఉన్నాయా లేదా, ఏ సైజులు ఉన్నాయి, ఏ పద్ధతులు ఉన్నాయి తెలిసిపోతుంది. ఓకే సార్, జనరల్గా ఏంటంటే ఏదన్నా మనం చెప్పినప్పుడు ఇవన్నీ కలిపి పిండిగా చేసి మనకు ఆ ఫార్ములా దొరికితే బాగుండు అనుకుంటారు. ఈ 3 కలిపి మీరు చెప్పిన మెడిసిన్ అనేది ఏదైతే ఉందో పౌడర్, అది బయట దొరుకుతుందా మనకి? బయట దొరకదమ్మా, మనమే చేసుకోవాలమ్మా. దానికోసం ఇదైతే బయట దొరకదు, విడివిడిగా దొరుకుతాయి. కానీ ఇప్పుడు కొండపిండితో తయారు చేసినటువంటి మెడిసిన్స్ కొన్ని దొరుకుతాయమ్మా. పాషాణ భేద్యాది ఘృతం అని చెప్పేసి ఇట్లా చెప్పాను కదమ్మా, కొండపిండి ఇవి దొరుకుతాయి. తర్వాత ఈ ఒట్టివేళ్లకు సంబంధించి ఉసిరాది వట్టిని ఉసిరాసవ అని చెప్పేసి దొరుకుతుంది. సో విడివిడిగా ఏం చెప్పారు అవన్నీ తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకోవచ్చు. మార్కెట్ లో అయితే దొరకదమ్మా, రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం. ఒక 2 months లో కరిగిపోతాయి. రాయి సైజును బట్టమ్మా, చిన్న రాళ్ళు అయితే త్వరగా కరిగిపోతాయి, పెద్ద రాళ్ళు అయితే టైం పడుతుంది. రెండవది వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి యొక్క సమస్య తగ్గిపోయిన తర్వాత చాలా వరకు దాంట్లో 100లో దాదాపు 90% మందికి పైగా పేషెంట్స్ లో కూడా మళ్ళా ఈ రాళ్ళ ఉత్పత్తి జరగదమ్మా. బాడీ నేచర్ అట్లా తయారైపోతుంది, మళ్ళీ స్టోన్స్ తయారు కావు ఎక్కువ శాతం మందిలో. అంతేనా? సో ఒక మంచి ఫార్ములా అనమాట. మనకి ఏ ఇష్యూ లేకుండా మనకి న్యాచురల్గా తగ్గాలి అన్నప్పుడు కాస్త మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలి మన వైపు నుంచి. సార్ ఏదైతే మెన్షన్ చేశారో కొండపిండి, రాయి, బెల్లం ఇవన్నీ కొన్ని మనకి దొరుకుతాయి, కాకపోతే కొన్ని మనం తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం ఇవన్నీ మనం ఏ ఆయుర్వేద స్టోర్కి వెళ్ళినా కానీ మనకు దొరుకుతాయి కాబట్టి ఈక్వల్గా మొత్తం 75 grams ప్లస్ బెల్లం ఒక 75 grams ఈ 2 కలుపుకొని చక్కగా తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు మీకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు అది ఎలా వర్కౌట్ అయింది, మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఎలా పనికొచ్చింది అని చెప్పి. సో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.